కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో విషాదం చోటు చేసుకుంది. మల్లేపల్లిలో ఈతకు దిగిన 5 చిన్నారులు మృతి చెందారు. చెరువులో మునిగిన చిన్నారులను తరుణ్, చరణ్, పార్థు, హర్ష, దీక్షిత్గా గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో విషాదం చోటు చేసుకుంది. మల్లెపల్లిలో ఈతకు దిగిన 5 చిన్నారులు మృతి చెందారు. చెరువులో మునిగిన చిన్నారులను తరుణ్, చరణ్, పార్థు, హర్ష, దీక్షిత్గా గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, భోగి ఈ రోజు సాయంత్రం ఈతకెళ్లినటువంటి 5 మంది విద్యార్థులు కూడా గల్లంతయ్యారు. వారి కోసం సాయంత్రం 6 గంటల వరకు వెతికినటువంటి తల్లిదండ్రులకు ఆచూకీ లభించకపోవడంతో సమీప చెరువులో వెతికిన వెంటనే ఆ సమీప చెరువు గట్టుపైన వారి దుస్తులతో పాటు చెప్పులను బంధువులు గుర్తించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ప్రదర్శనకు చేరుకుని విద్యార్థుల కోసం దాదాపు 4 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల ఆచూకీ లభించకపోవడంతో ఫైర్ సిబ్బందిని సైతం అక్కడికి పిలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఫైర్ సిబ్బంది సహకారంతో చెరువును జల్లెడబెట్టినటువంటి పోలీసులకు 3 మృతదేహాలు ఒకే చోట దొరికాయి. అయితే పార్తు అదేవిధంగా 3 మృతదేహాలు కూడా ఒకే చోట ఉండడంతో మరో 2 మృతదేహాల కోసం గంట సేపు నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అవి 2 కూడా ఇప్పుడే లభించాయి. మొత్తం 5 యొక్క మృతదేహాలు లభించడంతో పోలీసులు యొక్క 5 మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే వీరందరూ కూడా వేసవి సెలవులు కావడంతో గత వారం రోజుల క్రితం వాళ్ళ అవ్వగారి ఇంటికి వచ్చారు. అంటే ప్రధానంగా నంద్యాల జిల్లా ఆలగడ్డకి చెందినటువంటి 2 విద్యార్థులతో పాటు జమ్మలమడుగు ప్రాంతానికి చెందినటువంటి మరొక విద్యార్థి. సో వీరందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి బంధువుల ఇళ్లకు వచ్చి సరదా కోసం ఈతకెళ్లి అక్కడ గల్లంతైన పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ఈ యొక్క ఈత రాకపోవడం వల్లే విద్యార్థి ఒకరినొకరు పట్టుకుని లోతైన ప్రదేశంలోకి వెళ్లినటువంటి క్రమంలోనే ఊపిరాడగా జరిగినట్లు ప్రాథమికంగా అక్కడ పోలీసులు గుర్తించడం జరిగిందని చెప్పొచ్చు. భోగి, థ్యాంక్ యూ రమేష్.